దేవుని కదా మరి వాక్యంలోకి బయటపోదాం. మరి మనకు బల్ల ఆరాధన ఉంది, తర్వాత ప్రేమ విందు కూడా ఉంది. కాబట్టి మరి ఇంట్లో భర్తలు కొంచెం ఆటంకపరిచే వాళ్ళు మరి చెప్పుకుని వచ్చారమ్మా, ఇబ్బంది లేదు కదా. ఓకే, దేవుడు వాళ్ళతోటి మాట్లాడతాడు తప్పకుండా. దేవుడు నమ్మదగిన దేవుడు కదా, మాట్లాడతాడు. వాక్యములకి త్వరగా మనం వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ బాతు అని చెప్పాను నేను? గూడ బాతు. అదొక జంతువు అది ఒక పక్షి అన్నమాట. గూడబాతు అనగా ఒక పక్షి. అది కూడా కొంతకాలమే జీవిస్తుంది అంత లోకంలో. ఎంతకాలం జీవిస్తుందండి? కొంతకాలమే లోకంలో జీవించే ఒక గూడబాతు. అది ఏం చేస్తుంది అంటే ఆకాశమయలో తిరుగుతూ ఉంటుంది, పైనే తిరుగుతుంటుంది. కాకి ఎక్కడ తిరుగుతుందండి? పైనే తిరుగుతుంది. ఎప్పుడన్నా కాకి కిందకు వస్తుందా రాదా? వచ్చి ఏం చేస్తుంది? దాహం అయితే మంచినీళ్ళు తాగుతుంది, కొబ్బరికాయలు ఎత్తుకుపోతుంది, మాంసం ముక్కలు ఎన్ని పెట్టుకుంటే ఎత్తుకుపోతుంది, పిల్లలు ఏమన్నా అక్కడ రొట్టెలు తింటుంటే ఎత్తుకుపోతుంది. అది మహా దొంగది. ఎవరు? కాకి. పైనే తిరుగుతుంది. మళ్ళీ కూడా అది కిందకు వచ్చి దాని దాహం తీర్చుకుంటుంది, దాని ఆకలి కూడా తీర్చుకునే అది ఒక పక్షి. ఇక్కడ గూడబాతు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పైనే తిరుగుతుంది. అయితే దానికి దాహం అవుతుంది అవదా? ఎవరికైనా దాహము అవ్వాల్సిందే, మనం నీళ్లు తాగవలసిందే కదా. అయితే పాపం దానికి బాగా దాహం అవుతుందంటండి. ఎవరికి? గూడబాతుకి బాగా దాహం అవుతుందంట. నీళ్ళ దగ్గరకు వస్తుందంట. నీళ్ళ దగ్గరికి వచ్చి నీళ్ళ దగ్గర ఆ గట్టు మీద నిలబడి నీళ్ళని చూస్తుంది. తాగిందా తాగలేదా? ఇలాంటి వాడు చెప్పాల. ఈ వాక్యం విననోడు నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. బాగా దాహం అవుతుంది, ప్రాణం పోతుంది, గొంతు ఎండిపోతుంది. ఆ నీళ్లు తాగిందా తాగలేదా? ఏమా తాగిందా తాగలేదా? తాగలేదా? నీళ్ళు తాగలేదా? నీళ్ళు తాగిందా తాగలేదా? లాతా తాగిందా తాగలేదా? కరెక్ట్గా చెప్పు. తాగితే తాగేదని చెప్పు, తాగలేదంటే తాగలేదని చెప్పు. తాగిందా తాగలేదా? తాగింది కదా. దాహమైన ఏ పక్షి కానివ్వండి, పశువు కానివ్వండి, మనిషి కానివ్వండి, దాహం అయితే ఏం చేస్తామో ఎవరు తెలియనోళ్ళు కూడా ఆ ఇంటికి వెళ్ళి ఏమంటాము? అమ్మా సిస్టర్ గారు కొన్ని వాటర్ ఇవ్వండి, బాగా దాహం అవుతుంది అని అడిగి మరి తీరుతారు. అయితే ఈ పక్షి ఏం చేస్తుందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఆ నీళ్ళని చూసింది, కానీ నీళ్లు మాత్రము తాగలేదండి. తాగకుండా మళ్ళీ కూడా పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఆకాశం వైపు కనులెత్తి మరి దీనంగా చూస్తుంది, ఆశతో చూస్తుంది. ఎందుకు తాగకుండా పైకి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఎందుకు అది నీళ్లు తాగకుండా వెళ్ళిపోయింది? బ్రదర్ చెప్పండి కదా. యాకోబు నీళ్ళు ఎందుకు తాగకుండా వెళ్ళిపోయింది అమ్మా? ఎవరు? కింద నీళ్లు మంచి కాకేమో. ఏమైనా దేవుని బిడ్డలారా, నీళ్లు మంచివి కాదు అని కాదు, కానీ లోకం అదే పైనుంచి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పరిశుద్ధంగానే ఉన్నాయి, పవిత్రంగానే ఉన్నాయి. ఎప్పుడైతే భూమి మీదకి ఆ నీళ్లు పడ్డాయో, సముద్రంలో, చెరువుల్లో, కాలువల్లో పడినప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయి అంటే మలినమైపోయి. ఏమైపోయినాయి అంటే మలినమైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన మనుషులకి మనకు అర్థం కాలేదు, కానీ ఈ లోకమంతా మలినమైపోయిందని, ఈ లోకంలో పాపం ఉందని, ఈ లోకంలో చీకటి ఉందని,
మనకి అర్థం కాలేదు, జ్ఞానము మనకి లేదు. కానీ ఆ గూడబాతుకు మాత్రము జ్ఞానం కలిగి ఉన్న ఆ గూడబాతు ఏం చేసిందంటే నీళ్ళు తాగలేదు. పైకి ఎగురుతూ మళ్ళీ కూడా వెళ్ళిపోయింది, పైనే ఎగురుతుంది, ఆకాశం వైపు కనులెత్తి చూస్తుంది. దేనికోసం చూస్తుంది అంటారు పైకి? అమ్మా అది కదా, ప్రభు ఇచ్చే నీళ్లు, పరిశుద్ధమైన నీళ్లు ప్రభు వర్షం రూపంలో పంపిస్తే నోరు తెరిచి తాగుదామని అది ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది ప్రేమన దేవుని బిడ్డ. అది అనుకున్నట్టుగానే మరి వర్షం వచ్చింది, నీళ్లు తాగి అది ఏం పొందుకుంది? తృప్తి పొందుకుంది. దాని మనసు ఎంతో ఏమైందండి? అసలు నీళ్లు తాగినప్పుడు ఎలా ఉంటుంది? తెప్పరిల్లుతుంది మనసు. ఎలా ఉంటుందండి? తెప్పరిల్లుతుంది. ఏమంటాము? అమ్మయ్య కదా. బిర్యానీ తింటే కూడా అన్నం, కానీ కడుపు నిండా నీళ్ళు తాగినప్పుడు ఏమంటాం? అమ్మయ్య ప్రాణం హాయిగా ఉంది అన్నాం. ఎప్పుడైతే అది తాగి అది పైకి ఎగురుతూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమన్నా దేవుని కదా, లోకంలో పాపం ఉందని అది గూడబాతుకు తెలిసింది, కానీ లోకములో శ్రేష్ఠులుగా పంపించిన మనకు మాత్రము తెలియలేదండి. ఇక్కడ గూడబాతును చూసిన దావీదు మహారాజు అంటున్నాడు, అడవిలో ఉన్న గూడబాతు వలె నేను కూడా దాన్ని పోలి నడుచుకుంటాను అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? దావీదు పరిశుద్ధుడా? పరిశుద్ధుడు కాదా? నీతిమంతుడా కాదా? దేవుడికి ఇష్టడా కాదా? అయినప్పటికీ కూడా ఇంకా 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 భూమికి అంతగా తగ్గించుకొని నాలో ఇంకా మలినం ఉందో, నాలో ఇంకా పాపం ఉందో, ఇంకా నేను ప్రభుకి ఇష్టంగా ఉన్నానో లేదో అనుకుని ఆయన పరీక్షించుకుంటూ ఆయన అంటున్నాడు కదా, నేను కూడా ఆ గూడబాతును పోలి నడుచుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గూడబాతు మనకి ఏం నేర్పిస్తుందంటే దాన్ని పోలి నడుచుకోమని చెప్తుంది. ఆ గూడబాతు దేన్ని పోలి నడుచుకుంది? ప్రభుని పోలి నడుచుకుంది, పరిశుద్ధత కలిగి నడుచుకుంది. మరి పాపమును ఏం చేసింది? అసహించుకుంది, పాపముకి దూరంగా వెళ్ళిపోయిందండి. నాకు దాహంతో చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ నీళ్లు మాత్రము తాగను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అందరం కూడా దేవుని రక్తంలో కడుక్కున్నాం కదా. లోకంలో పాపం ఉంది, చీకటి ఉంది కదా, ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాడు మాయగాడు, వాడు మోసగాడు, అబద్ధికుడు, మనల్ని ఆ మాయలోకి తీసుకువెళ్తాడని తెలిసినప్పుడు గూడబాతు వలె మనం ఏం చేయాలంటే దాని నుంచి తప్పించుకోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. దానికి మరుగైపోయి మనం ఉండాలి. మన చుట్టూ ఏమి కావాలని అడగాలి? కంచె వేయి ప్రభువా, నా చుట్టూ కంచె వేయండి, లోక మలినము నాకు అంటకుండా నాకు కంచె వేయి ప్రభువా అని మనము అడిగే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, లోకంలో ఏముందని చెప్పుకుంటున్నాం మనము? ఏముందండి? ఈ పాపము ఎక్కడ మొదలైంది అంటే, ఈ పాపము ఎక్కడ మొదలైంది అంటే ఎక్కడంటే ఏదోను తోటలో పాపము మరి మొదలైంది. ఏంటి ఆ పాపము అంటే? ఏంటి ఆ పాపము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానికంటే ముందు కీర్తన గ్రంథం ఒకసారి చూద్దాం. 73వ కీర్తన 25వ అధ్యాయం చదవండి. 73వ కీర్తన 25వ అధ్యాయం. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటతో మనం సిద్ధపడాలని దేవుడి పేరట మీకు మనము చేస్తున్నాను. ఇది పరిశుద్ధమైన మాటలు మరి గూడబాతు మనకి నేర్పిస్తుంది. కాబట్టి ఈ రోజు పరిశుద్ధ దినము. ఏ దినం అంటే? పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము. ఆ పరిశుద్ధమైన ఆ బల్లలో మనం పాలుభాగస్తులుగా మనము కాసేపట్లో ఆహారం భుజించబోతున్నాం, పానీయము తాగబోతున్నాం. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలా వద్దా? ఏమంటే ఇంకా తీయలేదు, ఎవరు చదవలేదు. ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. చూసారా ఎంతమంది మాటలు వింటున్నారు? చెవుగలవాడు వినుగాక. చెవుగలవాడు వినుగాక. ఏం వినాలి? ఏమా ఆత్మ మనతో చెప్తుంది. ఆత్మ మనతో చెప్తుంది. ఏం చెప్తుంది ఆత్మ? ఆయన జీవపు మాటలు, శక్తివంతమైన మాటలు, మనల్ని బ్రతికించే మాటలు, మనల్ని సిద్ధపరిచే మాటలు, ఆ పరమునకు చేరే పరిశుద్ధమైన మాటలు. కాబట్టి ఆత్మ మన గురించి చెప్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మన చెవులు ఏం చేసుకోవాలి? పెద్దగా చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? పెద్దగా చేసుకుని సేవకుల వైపే చూస్తూ. ఎవరి వైపు చూడాలమ్మా? ఎవరైతే వాక్యము బోధిస్తూ ప్రకటిస్తున్నారో వాళ్ళ వైపు చూస్తూ శ్రద్ధగా మనం విన్నామనుకోండి, ఆ మాటలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? మన హృదయంలోకి వెళ్ళిపోయి నాటపడతాయి. మనం నాటపడాలా వద్దా ప్రభులో? ఏమండి? ఏం నాటపడాలి? ఆయన మాటలు మన హృదయంలో నాటపడ్డప్పుడు మనం ఏమవుతాయంటే, మనము కూడా ఆ గూఢబాతు వలె పరిశుద్ధంగా ఉండాలని పట్టుదల, పౌరుషము కలిగి మనము కూడా దానిలాగా పైపైకి ఎగరాలని ఆశపడుతుంటాం. మనకి రెక్కలు లేవు కాబట్టి, మనకున్నవి కాళ్ళే కాబట్టి మనం ఏం చేయాలంటే కిందున్న వాటిని వెతకొద్దు, కానీ పైన ఉన్న వాటినే మనము వెతికే వారంగా ఉండాలి. కింద ఏమున్నాయి? ఏముందమ్మా? లోకమంతా కూడా పాపము. ఆకాశం వైపు ఆకాశంలో నువ్వుండగా నువ్వు తప్ప నాకెవరు లేరు. ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరు లేరు. అంటే భూమి మీద నాకు ఎవరు ఉన్నారా? ఆకాశం ఉంటే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడండి. నీకోసం నా కోసం రక్తం చిందించి మళ్ళీ రక్షించుకునే ప్రభువు ఉన్నాడు. మళ్ళీ త్వరగా రాబోతున్నాడు. ఏమ్మా? పోయిన వారు మనం అదే కదా మనము ధ్యానించాము. సంఘములో ఏం తీసుకొచ్చాడు? రాజ్యములు తీసుకొచ్చాడు. ఆ రాజ్యంలో ఈ చిన్న మందిని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రభు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరంటే ప్రియమైన దేవుడు. ఈ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దినము అందరినీ మనము ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి కదండి. విడిచిపెట్టేయాలి. మనకి బంధాలు, బంధుత్వాలు, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు కదా, అన్న, భార్య, భర్త, స్నేహితులు, చుట్టాలు, పట్టాలు, వీళ్ళందరూ కూడా మనతో వస్తారా? నేను వెళ్ళిపోయానండి, ప్రభు నన్ను పిలిచేసాడు, అమ్మ నువ్వు వచ్చే అన్నాడు అనుకోండి. ప్రభు అమ్మాయిని అనకంటేవా అన్నాడు అనుకోండి, నేను వెళ్ళిపోతాను. మీరు నా బిడ్డలు కదా, వచ్చేస్తారా మీరు నాతో? రాలేరు. ఎందుకు? మిమ్మల్ని పిలిచినప్పుడే మీరు వెళ్ళాలి. మీకు ఒక సమయము కదా, మీకు ఒక సమయము కేటాయించాడు. మీకు మరి ఆయన మీకు ఒక డేటు నిర్ణయించేశాడు కాబట్టి ఆ డేట్ వరకు, డేటు నిర్ణయించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆకాశం ఎందుకు మనకి ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. ఆ ప్రభును మనం వెతకాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా. కింద వాటిని వెతకొద్దు దయచేసి. కిందలో ఉన్నది అయితే పాపము, చీకటి కదా, పాపం ఉందని దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరు లేరు. ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతము కాదు. హల్లెలూయా. శాశ్వతం కాదు. లోకంలో పాపము విస్తరించింది, అది లోకంలో తాండవం ఆడుతుంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటే
పాపము. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచు. చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఏముందంట? నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఈ మూడు కూడా ఈ ప్రజల్ని, ఈ జనుల్ని ఏం చేస్తుంది? గజ 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 ఒలికిస్తుంది. ఈ మూడు పాపములు మనల్ని ఏరుతూ ఉన్నది. ఆ పాపము బంధిస్తూ ఉంది. ఆ పాపము ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆదాము అవ్వ దగ్గర స్టార్ట్ అయిందండి. మనకి ఆదాము గురించి బాగా తెలుసు. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? మొదట ఆదాముని ఆయన చేతులతో చేసుకున్నాడు. ఆదాములో ఉన్నది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ ఉంది. అయితే పాపం ఒంటరిగా ఉంటే బాధపడుతున్నాడు. ఎవరు? ఆదాము. దేవుడికి జాలి అనిపించి మరి జంతువులు జత జతగా అతనే పేర్లు పెట్టాడు. అవి చక్కగా గంతులు వేస్తూ అవి ఆడుకుంటూ ఉన్నాయి. ఒకటి తోడుగా ఉన్నాయి. నా కుమారుడు మాత్రము ఒంటరిగా దిగులుగా ఉన్నాడు. ఇలా వీల్లేదు, ఇది లాభం లేదు, నా బిడ్డకు ఒక తోడు నేను ఇవ్వాలి అనుకున్న దేవుడు ఏం చేశాడు? ఆదాముకి ఏ నిద్ర కనెక్ట్ చేశాడంట? మామూలుగా నిద్రడండి, లేదా గాఢ నిద్ర కనెక్ట్ చేసి ఏం చేశాడు? పక్కటి నుంచి ఎముక తీశాడు. అప్పుడే ఆ ప్రభు దేవుడు ఆపరేషన్ ఎవరికి చేశాడు? మొదట ఆపరేషన్ ఎవరికి చేశాడు? ఆదాముకి చేశాడండి. హల్లెలూయా కదా. దేవుడు ఆదాముకి ఆపరేషన్ అక్కడ స్టార్ట్ చేశాడు కదా. చేసిన దేవుడు ఏం చేశాడంటే ఒక ఎముక పక్క నుంచి లాగేసి మళ్ళీ కుట్లేసేసి ఆయనే మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. ఆ ఎముకను తీసుకెళ్ళి ఏం చేశాడు? మట్టితో మనిషిని చేశాడు. అయితే ఆ మనిషిని చేసి అవ్వమ్మని ఎక్కడికి తీసుకొచ్చాడని? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఎంతో సంతోషపడిపోయాడు. ఎవరు? ఆదాము. చాలా సంతోషపడిపోయాడు. ఎందుకు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నీ పేరు నాది అన్నాడు. హల్లెలూయా. అన్నిట్లో పేరు పెట్టింది ఆదామేనండి. భార్యకి కూడా ఎవరు పెట్టారు? ఆదామే పెట్టుకున్నాడు పేరు. దేవుడు పెట్టాడా? లేదు, అన్నిట్లు కూడా ఆదామే పెట్టాడు. ప్రియమైన దేవుని పెట్టాడా? వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని జతపరిచాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పరమునకు ఆయన వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళిద్దరు ఉన్నారు. భార్య మరి ఒంటరిగా ఉంది. మరి ఆదాము ఏం చేశాడు? మరి సేద తీర్చడానికి ఏంటి? అది ఇవి ఉన్నాయి కదా, పళ్ళు చెట్లు ఉన్నాయి కదా, దానికి నీరు పెట్టడానికి, దాన్ని సాగు చేయటానికి ఆదాము వెళ్ళిపోయాడు. అక్కడ తోటలో అవ్వ ఒక్కతే ఉంది. పని చేస్తాకి వెళ్ళిన ఆదాము కూడా ఒక్కడే ఉన్నాడు. ఆదాముతో ఎవరన్నా తోడున్నారా? అవ్వమ్మ ఒక్కడే ఉన్నా, ఎవరన్నా తోడున్నారా? ఒక్కడే ఉన్నారు. మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం ప్రతిసారి అంటే, అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధించాడు, ఆమె పండు తినేలాగా వాడు చేశాడు అంటున్నాం. మరి ఆదాము కూడా ఒంటరిగా ఉన్నాడు కదా. ఆదాముని ఎందుకు శోధించలేదు ఆయన? ఆదాముని ఎందుకు శోధించలేదంటే, ఆదాము దేవుడి చేతులతో చెయ్యబడ్డాడు. దేవుని ఆత్మ ఆదాములో ఉంది కాబట్టి ఈ అపవాదిగాడు ఆదాము జోలికి వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, వాడు వెళ్ళటానికి వాడికి ధైర్యము చాలా లేదండి, దమ్ము లేదండి వాడికి. అయితే మరి అబ్బమ్మ ఎవరు? ఏమండి? ఆదాము లాంటి ఎముక తీశాడు. ఎముకకి ఏమి పెట్టి
బలహీనురాలైన స్త్రీ అని పిలువబడుతున్నాం కదా. జీవగ్రంథంలో ఏముంది? స్త్రీ బలహీనురాలు. ఎందుకు? మట్టితో చేయబడ్డది కాదు. అందుకు వాడు ఈమెనైతే బాగా పడేయచ్చు, మోసం చేయొచ్చు అని వాడు వెళ్ళి మీ దేవుడు మిమ్మల్ని ఈ పండ్లు తినొద్దన్నాడా అనేసి ఎవరిని అడిగాడు? అమ్మమ్మని అడిగాడు. తినొద్దన్నాడు అంటే అవును, మా తండ్రి పండ్లను ఏం చేయొద్దన్నాడు? తినొద్దన్నాడు. సాతాను గాడు ఏమన్నాడు? మీ తండ్రి చెప్పివన్నీ కూడా అబద్ధాలు, పండ్లు తినవచ్చు మీరు ఒకవేళ పండు తిన్న వెంటనే మీరు ఏమైపోతారో? దేవదూతలు అయిపోతారు. అక్కడ అబద్ధం అక్కడ స్టార్ట్ అయిందండి. ప్రభువు నిజము చెప్పితే వీడేం చేశాడు? అబద్ధం చెప్పాడు. ఏమని? పండు దేవుడు ఏం చెప్పాడు? తినొద్దన్నాడు. అంటే దేవుడు మాట అబద్ధమా, వీడు మాట అబద్ధమా? అపవాదిగాడు మాట అబద్ధం కాబట్టి అక్కడ స్టార్ట్ అయిందండి అబద్ధం. లోకంలో అబద్ధము అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరిలో కూడా ఏముంది? మన నాలుకల మీద ఏమండి? చిన్నదానికి అబద్ధం పడతావు, పెద్దదానికి అబద్ధం పడతావు, అంటే అబద్ధం పడతావు, అంటే అబద్ధం పడతావు. అంటే లోకమంతా పాపముతో ఉంది కాబట్టి లోకములో ఉన్న మనలో కూడా ఆ బీజం అన్నది మనలోకి వచ్చేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. నువ్వు పండు తింటే నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవదూతం అయిపోతావు అని వీడు మాయ మాటలు చెప్పేటప్పటికి అవ్వమ్మ ఏం చేసిందంటే, ఎంతకాలం అని తోటలో పడి ఉంటామో నేను మరి దేవదూతను అయిపోతాను, దేవుడి కంటే ఎక్కువ అయిపోతానని ఆమెలో ఒక ఆశ కలిగి పండ్లు కోసుకుని ఆమె ఏం చేసిందంటే తినేసింది. శరీరానికి ఏమొచ్చేసింది? నేత్రాశ, శరీరాశ. అంటే తిన్న వెంటనే శరీరంలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. తర్వాత వాడు ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు. మూడో మాట ఏమన్నాడు? మీరు ఏమైపోతారు? దేవుడి కంటే మీరు గొప్పోళ్ళు అయిపోతారంటే దానికి అవ్వమ్మలోకి ఏమొచ్చింది? జీవపు డమ్మం వచ్చేసి దేవుడి కంటే నేను గొప్పదాన్ని అయిపోతాను అనుకున్న అవ్వమ్మ ఆదాము ఇద్దరు కూడా మూడు పాపాలు కూడా వాళ్ళు చేసేసారు. ఏం చేశారు? కళ్ళతో పండును చూశారు, తిన్నారు, శరీరానికి పాపం వచ్చింది. తర్వాత మీరు దేవదూతలు అయిపోతారు, దేవుడి కంటే గొప్పోళ్ళు అయిపోతారు అంటే వాళ్ళలోకి ఏమొచ్చేసింది? జీవపు డమ్మము వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయిందండి పాపం. అక్కడ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు ఎవరు? ఆదాము అబ్బాయి ఎవరు? మనకి పితరులు. ఎవరండి వాళ్ళిద్దరు? మనకి పితరులు. అయితే వాళ్ళలో ఉన్న ఆ బీజము లోకములో మనము పరలోకంలో ప్రభువు మరి ఒక స్త్రీ గర్భంలో పిండముగా వేసినప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాం. మనం బాగా వినండి, అర్థం చేసుకోండి. ఆయన ఒక స్త్రీలో ఒక బీజం వేసినప్పుడు పిండముగా ఉన్నప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఆ శిశువు భూమి మీద పడ్డదో, ఆ శిశువు భూమి మీద పడ్డ వెంటనే ఏమొచ్చేసింది? ఆ బిడ్డలోకి ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. గూడమాతు కింద ఉన్న చెరువులో నీళ్లు, సముద్రం నీళ్లు ఎందుకు తాగలేదు? పైనే ఎందుకు తిరుగుతుంది? వర్షం కోసం ఎదురు చూస్తుంది ఎందుకు? నేను కింద ఉన్న నీళ్లు తాగను. ఎందుకు? అది మలినమైపోయింది, లోకమంతా పాపంలో ఉంది కాబట్టి నేను ఆ నీళ్లు తాగితే నేను కూడా మలినమైపోతాను, నాలో పాపం వచ్చేస్తుంది, పరిశుద్ధంగా నేను ఉండలేను. ఎప్పుడైతే మనము ఒక చిన్న శిశువుగా భూమి మీద పడ్డప్పటి నుంచి కూడా ఈ క్షణం వరకు కూడా మనలో ఏ బీజం ఉంది? పాప బీజము. ఏది? ఆదాము అవ్వమ్మ బీజము మనలో ఉంది. కనికర పూర్ణుడైన ప్రభువు ఆ దేవుడు ఆ శ్వాసం నుంచి మనల్ని చూసి లోకంలో పాపంలో పతనమైపోతున్నారు. నా బిడ్డలు ఏమైపోతున్నారు?
పతనమైపోతున్నారు. వాడి చేతుల్లో బందీలుగా ఉన్నారు. పాపంలో కొట్టుకుపోతున్నారు నా బిడ్డలు. ఇలా ఉండటానికి వీలు లేదు. నరకానికి నా బిడ్డలు వెళ్ళటానికి వీలు లేదు అని ఆయన ప్రియ కుమారుడైన, ఎవరండి ప్రియ కుమారుడు? ఏమా? ఆయన ప్రియ కుమారుడికి చెప్పాడు, కుమారుడా నువ్వు నా బిడ్డల నిమిత్తం నువ్వేం చెయ్యి, ఆ లోకానికి, ఏ లోకానికి? పాపపు లోకానికి వెళ్ళాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టాలి, రక్తాన్ని చెందించాలి. వాళ్ళని ఆ పాపపు బీజము నుంచి వాళ్ళని విడిపించి, నీ బీజము ఆయనలో ఉన్న రక్తం ఏంటండి? యేసయ్యలో ఉన్న రక్తం ఏంటి? పరిశుద్ధమైన రక్తం అండి, శక్తివంతమైన రక్తము, జీవం గల రక్తము, మనల్ని బ్రతికించే రక్తము, రక్షించే రక్తము. కుమారుడు అన్నాడు కదా, తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఆ లోకానికి వెళ్తాను, అయితే నాకు ఒక శరీరాన్ని అమర్చాను. ఏమన్నాడండి? నాకు ఒక శరీరాన్ని అమర్చండి తండ్రి, నేను లోకానికి వెళ్తాను. ఏ శరీరం అమర్చుకుని వచ్చాడండి ఆయన? అమ్మా, పాపపు శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టడానికి ఆయన శరీరాన్ని అమర్చుకొని వచ్చాడు. కానీ గూఢబాతు మాత్రము లోకంలో నీరు తాగాలనుకున్నా, లోకం మలినం అంటుకోవాలనుకున్నా, లోకంలో జీవించాలనుకున్నా గూఢబాతు లేదండి. యేసయ్య మాత్రము మన కోసం ప్రాణం పెట్టడానికి, ఆయన మరణించి మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ఏం చేయడానికి వచ్చాడు? ఆయన మరణించి రక్తాన్ని చిందించి మనకి ఆ రక్తంతో మనకి ఏమిచ్చాడు? శుద్ధి కలిగించాడు, తర్వాత రక్షణ ఇచ్చాడు. ఈ రోజు అక్కడ ఉన్నది తీసుకుంటున్నాము అంటే ఎవరిచ్చారు మనకి? ఏమ్మా, ఈ ఆహారం ఎవరిచ్చారు మనకి? ఈ లోకానికి రాబట్టి ఏమ్మా, ఆయనగా మనిషికి ఒక కుమారుడుగా ఆయన బలి అయిపోయి మన కోసం ఇది మనకి ఇచ్చి మనకి రక్షణ తీసుకొచ్చినట్టు మనం చూస్తున్నాం. అయితే మనం లూకాసు వార్త మనం ఒకసారి చూసుకుంటే, లూకాసు వార్త 4 అధ్యాయం మొదటి నుంచి త్వరగా వెళ్ళమ్మా, త్వరగా. యేసు పరిశుద్ధాత్మకుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడి, ఆ దినములలో ఆయనను ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొరక అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించాడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అదే వానికి నేను యువగోరులో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు లొక్కితివా, ఇదంతయు నీ లగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, అపవాదిగాడు ప్రభుతో ఎన్ని విషయాలు మాట్లాడాడు? ఏమా, 3 విషయాలు మాట్లాడాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఒక డిస్కషన్ మొదలైంది. ఎవరి మధ్యలో? యేసయ్య మధ్యలో అపవాదులు. ఏమంటున్నాడు? నువ్వు 40 రోజులు అన్న పానము లేకుండా ఎంతో ఆకలి కొన్నావు కదా యేసు, నీకు చాలా ఆకలి అవుతుంది. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఇదిగో ఈ కనపడుతున్న ఈ రాళ్ళని
ఆజ్ఞాపించు, అవి రొట్టెలుగా మారుతాయి, నువ్వు అవి తిని కడుపు నింపుకో అని చెప్పాడు. నిజమే, వాడు చెప్పింది నిజమే. దేవుడు కుమారుడు అన్నది నిజమే. ఆయన ఆగ్రహిస్తే రాళ్ళు రొట్టెలు అవుతాయి అన్నది కూడా వాస్తవమే. కానీ ప్రభు అది చెయ్యలేదు. ఏమన్నాడో తెలుసా వాటితోటి? మనిషి రొట్టె వలన కాదు, కానీ దేవుడు నోటమ్మట వచ్చే మాట ద్వారా బ్రతుకుతాడు. ఈ లోకంలో ఉన్న రొట్టె కోసం రొట్టె తింటే బ్రతకడు. దేవుని నోటమ్మట వచ్చే పరిశుద్ధమైన మాటలు, జీవపు మాటలు వస్తే అవి తింటే ఏం తినాలంటే దేవుని నోటమ్మట వచ్చే మాటలు. ఏ మాటలు అవి? జీవపు మాటలు. అవి తింటే ఆకలి తీరిపోతుంది. తర్వాత ఎత్తైన స్థలంలోకి వాడు తీసుకెళ్ళా చూపిస్తున్నాడు కదా, ఇదిగో ఈ రాజ్యం అంతా నాదే, ఇదంతా నా ఆధీనంలో ఉంది, నా సొంతము. నువ్వు ఒకే ఒక పని చెయ్యి, ఏమి చేయక్కర్లేదు, ఒకే ఒక్క పని చెయ్యి. ఏం చెయ్యి? నాకు ఒక్కసారి మొక్కు సరిపోద్ది. పదే ఏమి మొక్కక్కర్లేదు. ఒక్కసారి మొక్కితే ఇదంతా కూడా నీకు నేను ఇచ్చేస్తాను, నీదైపోతుంది, నేను ఇచ్చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఈ రాజ్యము మనం తీసుకుంటాం కానీ, లేదా ప్రభు తీసుకుంటాం కానీ దేవునికి ఇష్టమా? ఏమా చెప్పాలి? ఎందుకు ఇష్టం కాదు? ఎందుకు ఇష్టం కాదు? లోకము అపవాది గాడి కానీ దేవునిది లేదా ప్రభుది కాదు. కాబట్టి వాడు ఏమంటాడు? ఒక్కసారి మొక్కు, నేను నీకు ఇదంతా ఇచ్చేస్తానన్నాడు. ప్రభు ఏమన్నాడు? అరే అపవాదిగా, అరే సాతానా, నేను తండ్రికి తప్ప ఎవరికి కూడా నేను మొక్కను అని వాడిని గర్దించేశాడండి. వాడిని గర్దించిన వెంటనే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఆకలి అయినప్పుడు కూడా అపవాది గారు మనకి ఎన్నో ఆశలు చూపిస్తారు. అది చెయ్యి, లేకపోతే ఇది చేయలేదు, దొంగతనం చేయలేదు, బ్యాంకు దోసుకో, వాళ్ళింట్లో ఎత్తుకురా, వీళ్ళింట్లో ఎత్తుకురా, ఇట్లా చెప్తాడు మనం ఆకలితో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ గూడబాతు ఎంత దాహమైన ప్రాణ పోటాకన్నా ఇష్టపడ్డది, కానీ ఆ భూమి మీద ఉన్న మలినమైన నీళ్లు తాగటానికి ఎలా ఇష్టపడలేదో, లోకంలో ఉన్నది కూడా మనం ఆశించటము మనము చెయ్యకూడదు. దేవుడి పైన ఆధారపడాలి. దేవుడికి ఇష్టమైతేనే చెయ్యాలి, లేదంటే ప్రభు దగ్గర మనం వేడుకునే వారంగా మనము ఆ పాపానికి లేదా ఆ చీకటికి దూరంగా ఉండాలి. ఏ సాధనా, నీకు నేను మొక్కను అని ప్రభు చెప్పాడు. ఇంకొక మూడవది ఉంది. ఇంకా అక్కడ జయించేస్తున్నాడు ప్రభు. అక్కడ అవ్వమ్మ జయించలేదు, కానీ ఇక్కడ ప్రభు ఏం చేస్తాడు? జయిస్తున్నాడు. ఇక మూడోది, యెరూషలేము పైకి తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడు? నువ్వు ఇక్కడి నుంచి దూకేయి. ఏం చేయి? దూకేయి. నీ తండ్రి దూతల్ని ఆజ్ఞాపిస్తాడు, నా కుమారుడు పడిపోతున్నాడు, వెళ్ళి పట్టుకోండి అని మీ తండ్రి చెప్తాడు. వాళ్ళు వచ్చి నిన్ను చేతులతో పట్టుకుంటారు, ఆ పని చెయ్యి అంటాడు. ప్రభువుకు తెలుసా లేదా వీడు శోధిస్తున్నాడని? ఏమండి, మరి శోధిస్తున్నాడని ప్రభువుకు తెలుసు, మనం కూడా జ్ఞానంతో నేర్చుకోవాలా వద్దండి? ఇప్పుడు ఇటువంటి వాక్యము మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా జ్ఞానం కలిగి, వాడు పెట్టే ఆలోచనలు, వాడు నడిపించే నడిపింపు, లేదా చూపులు, లేదా నోటితో వచ్చే మాటలు అపవిత్రమైనప్పుడు ఇది నేను మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, దీని మార్గంలో నడవకూడదు అని జ్ఞానం కలిగి ఉండాలి. అంటే ఒకటేనండి మనకు ఆయుధము, ప్రార్థన.
ఏంటంటే మనకు ఆయుధము ఈ ప్రభువు ఈ 3 జయించడానికి ఏం చేస్తే జయించాడు? ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ మాటకు ప్రభు ఏమన్నాడో తెలుసా? అరే సాతానా ఏమన్నాడు? వాళ్ళని మీకు తెలియదా? ప్రభువుని శోధించవద్దురా అంటే అక్కడ కూడా మరి సాతాను గారిని ఏం చేశాడండి? జయించాడు ప్రేమల దేవుడు. ప్రభు ఈ లోకానికి వచ్చి మరి ఈ విధంగా మనకి చేసి చూపిస్తున్నాడు అంటే ఎవరి కోసం? ఎవరి కోసం అండి? ఆయనలో పాపం ఉందా? ఆయన పాపం చేశాడు అని శ్రమలు పడ్డాడా? సిలువైపడ్డాడా? 40 రోజులు ప్రార్థన చేశాడా? ఎందుకు? ఏం చేశాడు ఆయన? ఎందుకు శ్రమ పడాలి ఆయన? ఏమా మనకి మాదిరికరంగా చేసి చూపిస్తున్నాడు. మరి మనం అలా ఉండాలా వద్దా? ఏమా ఉండాలి ప్రియమైన దేవుడు. ఇక 3వది మనం ఒకసారి చూస్తే చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించి వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలకు జాగ్రత్తగా విందాంలా ఆఖరి మాటలు. ప్రభు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అపవాదిగాన్ని జయించాడు. తండ్రి సింహాసనం పైన కూర్చుంటాకి ఆయన వెళ్ళిపోయారు. మరి మనకి కూడా చెప్పి వెళ్ళాడు కూడా. చెప్పి వెళ్ళాడా లేదా మనకి? ఏమని? మీరు కూడా ఎవరిని జయించండి? లోకాన్ని జయించండి, అపవాదిని కూడా జయించండి, పాపమును కూడా జయించండి, అప్పుడు మీరు కూడా నాతో ఉంటారు అన్నాడు. ఈ అంచె దినములో ప్రేమల దేవుని బిడ్డరా, ప్రభు రాకడ దినములో ప్రభు త్వరగా వస్తున్నారు. ఆలస్యం చెయ్యకుండా వస్తున్నాడు. సమయం కొంచెమే ఉంది, సమయం సద్వినియోగం చేసుకోండి అని ప్రభు మనకి చెప్తూ ఉండగా మరి సిద్ధపాటు కావాలా వద్దా? మనకి ఏమా కావాలి? చెప్పాలి గట్టిగా. ఆశ కలిగి ఉండాలి, మండాలి గుండె, పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి. ఎందుకు? ఏమ్మా మనం మొదట్లో మనం చదువుకున్నాం, ఆకాశంలో నువ్వు ఉండగా ఈ లోకంలో నాకెవరు లేరు అన్న మాట చదువుకున్నాం కదా. మరి అది నిజము అని మనం నమ్మితే, విశ్వసిస్తే మరి ఎక్కడికి వెళ్ళిపోవాలా వద్దా? ఏమ్మా ఇక్కడ ఉండాలా? ఉండటానికి వీల్లేదు. మనకి ఇక్కడ ఎవరు లేరు. ఆ సింహాసనంలో ప్రభు ఉన్నాడు మన కోసం. కాబట్టి ప్రభు ఎలాగైతే సిద్ధపడి వెళ్ళిపోయాడో మనము కూడా ఏం చేయాలి? సిద్ధపడి వెళ్ళిపోవటానికి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఎలాగా? ప్రార్థనతో, లోకాన్ని జయిస్తూ, పాపాన్ని జయిస్తూ, మనము ఏం చేసుకుంటాం? మనం శరీరాన్ని జయిస్తూ సిద్ధపడి మనము ఆయన రాజ్యానికి వెళ్ళిపోయే వాళ్ళంగా ఉండాలి. దావీదు మహారాజు అంత నీతిమంతుడు, పరిశుద్ధుడే. ఆయన ఏమంటున్నాడు? నేను గూఢబాతులు పోలి నడుచుకుంటాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇదిగో మన మధ్యలో పరిశుద్ధమైన ప్రభు రక్తం ఉంది, పరిశుద్ధమైన ఆయన పానం ఉంది. ఇది తాగి నేను వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డరా, మనము కూడా గూఢబాతులు పోలి మనము ఆ గూఢబాతు ఎలాగైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉందో, పైనున్న వాటినే చూస్తుందో, వెతుకుతుందో, మనం కూడా దాన్ని పోలి నడుచుకోవటానికి సిద్ధపడదాం. మనము సిద్ధపాటు, పరిశుద్ధత, నీతి, యథార్థతగా మనము కూడుకొని ప్రభుని ఆరాధించే వారంగా, ప్రభుని చేరుకొని ప్రభుని మనము ఎదుర్కొనే వారంగా మనం ఉండాలని ప్రేమల దేవుని బిడ్డలు ఈరోజు ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలో దయచేసి అపవాది గారికి మాత్రం అప్పచెప్పకండి.
ఈ మాటలు ఎవరికి అప్పచెప్పొద్దు? అపవాదికి అప్పచెప్పకుండా ఏం చేయాలి? మన హృదయంలో నాటబడాలి, ఫలించేదిగా ఉండాలి. ఈ వాక్యంతో దీవించి ఆశీర్వదించు.